ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది మైథిలి? ఉత్తమ్ గారు, ఆ హల్వా రాజుగాడు నా మీద పగబట్టాడండి. నా జీవితం నాశనం చేయడానికి మా ఇంట్లోనే దాక్కున్నాడు. అదృష్టం బాగుండి నేను వాడిని గమనించాను కాబట్టి సరిపోయింది, లేదంటే. మైథిలి, నువ్వు బాధపడకు. వాడు నాకు దొరికుండాల్సిందే. ముక్కలు ముక్కలుగా నరుకుండేవాణ్ణి. చూడ్డానికి అమాయకురాల్లో ఉంటావు గానీ రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి అలాంటి వీరవనితలాగే నువ్వు కూడా బాగానే బుద్ధి చెప్పావు. మరి సెల్ఫ్ ప్రొటెక్షన్ ఆడవాళ్ళకు ఉండి తీరాలి కదా. భయపడుతూ ఎంతకాలం బతుకుతాం? గ్రేట్ మైథిలి, నేను చూసి గర్వపడుతున్నా. ఆడవాళ్ళందరూ నీలాగే ఉంటే ఇలాంటి కుక్కలు ఎన్ని వచ్చినా వాటి నడ్డిని విరక్కొట్టి తమని తాము కాపాడుకోవచ్చు. అవును, ఇంట్లో ఎవరు లేరా? లేదండి, తమ్ముడికి పంటి నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్లారు. ఇంట్లో ఉన్నప్పుడేమో పంటి నొప్పి అన్నాడు, తీరా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే తగ్గిపోయింది అన్నాడు. ఏం చేస్తాం, డాక్టర్కి 500 రూపాయల ఫీజు పోయే. ఓ అవునా, ఓకే. అవును, మీరేంటి ఈ టైంలో వచ్చారు? నేనా? ఏం లేదు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చా. ఏంటండి అది? ఈరోజు నీ బర్త్డే కదా, విషెస్ చెప్దామని వచ్చాను. అలాగే నా మనసులో ఉన్న మాటను కూడా చెప్పడానికి వచ్చాను మైథిలి. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని అలా గడియారం వైపు చూస్తారేంటండి? 12 అవ్వడానికి ఒక్క నిమిషం తక్కువ ఉంది. ఇంకొక్క నిమిషంలో చెప్పేస్తాను. ప్లీజ్ నా కోసం ఇంకొక్క నిమిషం వెయిట్ చేయి. అలాగే. సర్లే, ఎలాగో బయటకు వచ్చాం కదా అని రెస్టారెంట్లో తిని వెళదా అన్నావు. దానికి ఒక 1000 రూపాయలు ఖర్చు. సర్లే సత్య, ఒక్కోసారి అనుకోకుండా ఖర్చులు అవుతూ ఉంటాయి. వాటి గురించి పట్టించుకుంటావేంటి? వాచ్ చూసుకుంటున్నారు. ఒక్క నిమిషం అయిపోయిందా? చెప్తాను. కరెక్ట్గా 40 సెకండ్స్. ఒక 40 సెకండ్స్. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నేను ఏంటిది? హ్యాపీ బర్త్డే మైథిలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.